ఓయూ ఆక్సిజన్ పార్క్లో చెట్టు కురేసుకుని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుంది. ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విజ్ఞాన్గా గుర్తించారు. మైనింగ్ డిపార్ట్మెంట్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు విజ్ఞాన్. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. పర్సనల్ ఇష్యూస్ వల్లే విజ్ఞాన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు. రైట్ ఇవాళ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకు గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం ఉంటుంది. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు, పీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, డీసీసీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కొత్త డీసీసీలకు నియామక పత్రాలు అందజేస్తారు. పాత డీసీసీలకు వేడుకోలు చెప్తారు. పంచాయతీ ఎన్నికలు, మండల అధ్యక్షుల నియామకం, జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం, ప్రజాపాలన ఉత్సవాలపై చర్చ ఉంటుంది. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, మొత్తం మంత్రివర్గంలో చాలా ప్రముఖులు అలాగే నాయకులందరూ కూడా ఈ సమ్మిట్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే కొత్త డీసీసీలకు నిర్దేశంతో పాటుగా పాత డీసీసీలకు వీడుకోలు అని చెప్తున్నారు. ఇంకా ఏ అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశం ఉంది? మీనాక్షి నటరాజన్ కూడా హాజరవబోతున్న క్రమంలో వాట్ ఆర్ ద ఇన్పుట్స్? ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ విస్తృత సమావేశం జరుగుతోంది. దీనికి పీసీసీ చీఫ్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డీసీసీలు, దీంతోపాటు మంత్రులు, అలాగే పార్టీ ఉపాధ్యక్షులతో పాటు ముఖ్యమైన సెల్స్కి సంబంధించిన చైర్మన్లు, అధ్యక్షులందరూ కూడా అటెండ్ అవుతున్నారు. దాదాపుగా 220 మంది ఈ సమావేశానికి అటెండ్ కాబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్టీకి ప్రభుత్వం మధ్య అనుసంధానంతో పాటు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలోనే 36 మంది సంబంధించి జిల్లా అధ్యక్షులతో పాటు సిటీ కమిటీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇవ్వడంతో పాటు నెక్స్ట్ ఎలక్షన్ టైంలో వీళ్ళందరూ కూడా డీసీసీలుగా కొనసాగుతారు. కాబట్టి ఎలక్షన్ విషయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడే ఎక్కడైతే గత ఎన్నికల్లో ఓడిపోయినో అక్కడ ఎలా బలోపేతం కావాలని దానిపైన సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. దీంతోపాటు ఇప్పటి వరకు డీసీసీలుగా మొన్నటి వరకు కొనసాగిన వారందరూ కూడా వీడ్కోలు పలుకుతారు. దీంతోపాటు చాలా వరకు కూడా డీసీసీ కార్యాలయాలు జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి లేవు. చాలా వరకు కూడా రెంటెడ్గా ఉన్నట్టుగా సమాచారం. లేని పక్షంలో కొన్ని చోట్ల డీసీసీ అధ్యక్షుల ఇళ్లనే డీసీసీ ఆఫీసులుగా వాడుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో భవనాల నిర్మాణం కోసం, పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పార్టీ నేతల నుంచి కొంత ఫండ్ కలెక్ట్ చేసి నిర్మాణం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు నిన్నటి నుంచే ప్రజాపాలన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 9 వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో దీంట్లో పార్టీని ఇన్వాల్వ్ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలలో పార్టీ జెండా ఎగరవేయడంతో పాటు సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రజాపాలన ఉత్సవాలు అనేది పార్టీ కొంత మైలేజ్గా ఉపయోగపడుతుంది. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలవడానికి ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒక బుక్లెట్ కూడా ఈ సమావేశంలో రిలీజ్ చేయబోతూ ఉన్నారు. దీంతో పాటుకు సంబంధించి పార్టీలో ఇంటర్నల్గా ఉన్న ఇష్యూస్ కూడా చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు డీసీసీ అధ్యక్షులుగా గతం వరకు కొనసాగిన వారందరూ కూడా పార్టీలో క్రియాశీలక పాత్ర ఇవ్వడం, లేదంటే కార్పొరేషన్లు కానీ ఇతర పదవులు ఇవ్వడానికి కోసం ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు. వీటితో పాటు మరికొన్ని ఇతర ఇష్యూస్ కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల తర్వాత పార్టీకి సంబంధించిన కొత్త డీసీసీల నియామకం కానీ, పార్టీలో రెండవది ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నెక్స్ట్ 3 ఏళ్లలో ఏం చేయాలని దానిపైన కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీసీసీ చీఫ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.